గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు మనం మాట్లాడబోయే డెవలప్‌మెంట్స్ గురించి ఒక 5 మినిట్స్ మనం డిస్కస్ చేసుకుందామండి. ఆ డెవలప్‌మెంట్స్ ఏందంటే మనకి నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఈ నిమ్స్ అనేది 12,635 ఎకరాలలో మనకి రాబోతుందండి. ఆల్మోస్ట్ 7,500 ఎకర్స్ ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. ఇంకొక 5,000 చేంజ్ ల్యాండ్ పూలింగ్ చేయాల్సి ఉంది. సో, ఒకసారి ఆల్రెడీ మనకి ఫేజ్ 1 కింద 3,500 ఎకరాలు మనకు ల్యాండ్ ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగింది. నిమ్స్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్. సో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేస్తున్న ప్రాజెక్ట్ అండి ఇది. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 51%, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 49%. 2 గవర్నమెంట్స్ కలిపి మనకి ఈ నిమ్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ నిమ్స్‌లో కూడా ఆల్రెడీ మనకి ఒక 4-5 కంపెనీస్ ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ చేశారండి. వేమ్ టెక్నాలజీస్ అనేది డిఫెన్స్ కంపెనీ అండి. దీనికి 500 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ చేశారు. మనం అక్కడికి వెళ్తే వేమ్ టెక్నాలజీస్ బోర్డ్స్ కూడా మనకు అక్కడ కనబడతాయి. ఇంకోటి హోండై కంపెనీ వాళ్ళకు కూడా 675 ఎకరాలు మనకు ఆల్రెడీ ఇచ్చారండి. అక్కడ కనపడుతుంది మనకి. సో, అట్లా కాకుండా మళ్ళీ మనకి మహేంద్ర కంపెనీ, ఇంకా వన్ మోటో, ట్రైటాన్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, యూఎస్ బేస్డ్ కంపెనీ, వీళ్ళకి కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగిందండి. సో, కంప్లీట్‌గా ఈ నిమ్స్‌లో ఈవీ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసే ఇక్కడ రాబోతున్నాయండి. అది హెలికాప్టర్ పార్ట్స్ కానివ్వండి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, డిఫెన్స్ సంబంధించిన కంపెనీస్ కావండి, అన్నీ కూడా దీంట్లో రాబోతున్నాయండి మనకి. ఆల్రెడీ మనకి ముంబై హైవే నుంచి 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. రెడీగా ఉంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ వర్క్ అనేది మొదలుపెట్టాలి అంతే. ఆల్రెడీ టెండర్స్ కూడా పిలిచారండి. టెండర్స్ కూడా ఆల్మోస్ట్ ఈ డిసెంబర్‌లో ఎండింగ్ వరకు అయిపోతుందండి. అయిపోగానే నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్‌లో వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి గనుక వర్క్ స్టార్ట్ అయిందనుకోండి ఈ నిమ్స్‌లో మీకు విపరీతమైన ట్రాన్స్‌పోర్ట్ ట్రాఫిక్ జామ్స్ చాలా ఉంటాయండి. మళ్ళీ మంచి ఇక్కడ ఈ లొకేషన్‌లో ఈ నిమ్స్ దగ్గరలో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళకి మంచి అప్రిషియేషన్ రాబోతుందండి నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్‌లో. సో, ఇక్కడ మనకు ఎందుకు నిమ్స్‌లోనే మనం తీసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలేంటి అనేది ఒకసారి చూసుకుంటే, దీని దగ్గరలో మనకు రైల్వే స్టేషన్ ఉందండి. జైరాబాద్ రైల్వే స్టేషన్. ఇది నిమ్స్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి 14 కిలోమీటర్లు అవుతుంది. ఈ 14 కిలోమీటర్ల దగ్గరలో మనకు రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ జైరాబాద్ రైల్వే స్టేషన్‌ని అమృత్ భారత్ స్కీమ్‌లో పెట్టడం జరిగిందండి. అమృత్ భారత్ స్కీమ్ అంటే ఏంటంటే, ఇండియాలో 1600 రైల్వే స్టేషన్‌ని గుర్తించి అమృత్ భారత్ స్కీమ్‌లో పెట్టడం జరిగింది. అందులో ఒకటి జైరాబాద్ రైల్వే స్టేషన్. అమృత్ భారత్ స్కీమ్‌లో ఏంటంటే దీనికి ఆల్రెడీ 20 కోట్లు మంజూరు చేసి ఈ రైల్వే స్టేషన్‌ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా ఎందుకోసము? బికాజ్ ఆఫ్ నిమ్స్ కోసమే. రేపొద్దున రానున్న రోజుల్లో నిమ్స్‌లో కంపెనీ స్టార్ట్ అయిపోయి, ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయి, అక్కడ పాపులేషన్ కూడా పెరిగిపోయిందనుకోండి, ఇప్పుడున్న రైల్వే స్టేషన్ సరిపోదు. అందుకోసం ముందు చూపుతోటి సెంట్రల్ గవర్నమెంట్ ముందు చూపుతోటి దీన్ని అమృత్ భారత్ స్కీమ్‌లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్‌పోర్ట్ అండి. బీదర్ ఎయిర్‌పోర్ట్ ఉంది. బీదర్ ఎయిర్‌పోర్ట్ జస్ట్ 20 కిలోమీటర్స్, 20-25 కిలోమీటర్స్ ఉందండి బీదర్ ఎయిర్‌పోర్ట్. ఈ బీదర్ ఎయిర్‌పోర్ట్ కూడా ఏంటంటే, ఇది వరకు ట్రైనింగ్ సెక్షన్స్ కోసము, మిలిటరీ ట్రైనింగ్ సెక్షన్స్ కోసం ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు మనకు బెంగుళూరుకి డైలీ ఫ్లైట్స్ ఉన్నాయండి మనకి. రానున్న రోజుల్లో కూడా దీన్ని మరి డెవలప్‌మెంట్ డొమెస్టిక్ చేస్తారా లేదా అని చూడాలి. లేదంటే సెపరేట్‌గా వేరే ల్యాండ్ ఎయిర్‌పోర్ట్ కోసం చూస్తారనేది చూడాలి. సో, ఇది అండి మనకి.